Wait, wait. I need a drink. என்ன idea? ಅಷ್ಟೇ ತಾನೆ. హాయ్ ఫ్రెండ్స్, ఎట్టకేలకు ప్రభాస్ అయితే హిట్ కొట్టేయడనే చెప్పొచ్చు. సో ఎందుకంటే మూవీ మంచి హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా అయితే ఉంది. సో సినిమా అయితే చాలా బాగుంది. సో మీలో ఎంతమంది ఈ మూవీని చూసారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజు వీడియోలో మనం ఆ స్టోరీ లైన్అప్ ఎలా ఉంటుంది, ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్, ఫైనల్ గా మూవీ ఎలా ఉందనేది తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన సలార్ మూవీ కథ ఏంటంటే, కాన్సర్ నగరానికి నాయకుడిగా రాజమన్నారు ఉంటాడు. జగపతి బాబు అనమాట. తిరుగులేని విధంగా అయితే పాలిస్తూ ఉంటాడు. అయితే రాజమన్నారు రెండో భార్య కొడుకు వరద రాజమన్నారు. సో ఇది పృథ్వీరాజ్ సుకుమార్ అన్నమాట. దొరణ చేయాలని అయితే నిర్ణయించుకుంటాడు. ఆ నిర్ణయం కాన్సర్ నగరం గమనాన్ని అయితే మార్చేస్తుంది. ఇక కాన్సర్ నగరానికి నాయకుడు అవడం కోసం చుట్టూ ఉన్న వారంతా బలాన్ని పోగేసుకుని యుద్ధానికి సన్నద్ధం అవుతుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వరద రాజమన్నార్పై అనేక దాడులు జరుగుతుంటాయి. అందరూ వరద రాజమన్నార్ని చంపడానికి ప్రయత్నాలు అయితే చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సహాయం కోసం తన చిన్ననాటి ప్రాణ స్నేహితుడు దేవ, అంటే మన ప్రభాస్ని అయితే పిలుస్తాడు వరద. ఆ తర్వాత దేవ ఏం చేశాడు, తన స్నేహితుడి కోసం ఎలాంటి యుద్ధం చేశాడు, ఈ క్రమంలో శత్రువులు ఎలా బయటపడ్డారు, అసలు దేవ ఎవరు, అతని గతం ఏంటి, అతని తండ్రి ఎవరు అనేది మిగిలిన కథ అనమాట. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ వచ్చేసి భారీ అంచనాలతో వచ్చిన సలార్ ఆ అంచనాలకు తగ్గట్టుగానే హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాతో అయితే పాటు గ్రాండ్ యాక్షన్ విజువల్స్ తో అయితే చాలా బాగా ఆకట్టుకుందని అయితే చెప్పొచ్చు. ఇక సినిమాలో ప్రభాస్ యాక్షన్ ఎలివేషన్ ఫ్యాన్స్ కి అయితే బాగా నచ్చుతాయి. అదే విధంగా కాన్సర్ నగరం చుట్టూ అల్లిన కథలో మెయిన్ ఎమోషన్ అండ్ ట్విస్ట్లు కూడా చాలా బాగుంటాయి. ఇక సలార్ పాత్రలో షేడ్స్ ని ప్రభాస్ బాగా పలికించాడు. సో ప్రభాస్ శృతి హాసన్ మధ్య సాగే సీన్స్ ని, అలాగే ఫ్లాష్ బ్యాక్ ను, ఆ ఫ్లాష్ బ్యాక్ లోని ప్రభాస్ క్యారెక్టర్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ ను కూడా ఇలా ప్రతి పాత్రను, ప్రతి ట్రాక్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా బాగా అయితే డిజైన్ చేశారు. ఇక ముఖ్యంగా ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమార్ మధ్య సాగే సీన్స్ కూడా మెప్పిస్తాయి. తన పాత్రకు పృథ్వీరాజ్ సుకుమార్ ప్రాణం పోసాడని చెప్పొచ్చు. ఇక రఫ్ అండ్ మాస్ అవతారంలో పృథ్వీరాజ్ సుకుమార్ అద్భుతంగా అయితే నటించారు. ఇక ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమార్ ఆన్ స్క్రీన్ ఫ్రెండ్షిప్ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఇక పవర్ఫుల్ క్యారెక్టర్ లో జగపతి బాబు కూడా చాలా బాగా అయితే నటించాడు. ఇక శ్రీయారెడ్డి తన పాత్రలో మెరిశారనే చెప్పొచ్చు. ఇక ఆమె పాత్రలో ఎలివేషన్ సన్నివేశాలు అయితే చాలా బాగున్నాయి. ఇక నటి ఈశ్వరీరావుకి చాలా మంచి క్యారెక్టర్ అయితే దొరికింది. ఆమె అమ్మగా అలరించింది కూడా. సో బాబీ సింహ, మధు గురుస్వామి, టీను ఆనంద్, రామచంద్రరాజు, ఐకాన్ సతీష్ ఇలా ప్రతి ఒక్కరు చాలా సెటిల్ గా అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేశారు. మిగిలిన యాక్టర్స్ కూడా తమ పాత్ర పూర్తి న్యాయం చేశారనే చెప్పొచ్చు. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఆకట్టుకుంది బాగా. కథలోని ప్రధాన పాత్రలపై ప్రశాంత్ నీల్ పెట్టిన ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక ముఖ్యంగా ఆయన తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న యాక్షన్ సీక్వెన్స్ కూడా మెయిన్ ఎమోషన్ చాలా బాగా అయితే ఆకట్టుకున్నాయి. ఇక రవి బన్సూర్ బ్యాక్గ్రౌండ్ అయితే చెప్పాల్సిన పని అయితే లేదు. ఇక మ్యూజిక్ అయితే కుమ్మేహాడు. సో ఇక మైనస్ పాయింట్స్ వచ్చేసి సలార్ కథలోని మెయిన్ సెటప్ లో డెప్త్ ఉన్న మెయిన్ ఫ్లాట్ లో మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ప్రధాన కాన్ఫ్లిక్ట్ కూడా బాగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. అలాగే కొన్ని ఇన్సిడెంట్స్ మరీ సినిమాటిక్ గా అయితే అనిపిస్తాయి. ఇక కష్టకాలంలో ఉన్న స్నేహితుడి కోసం హీరో రంగంలోకి దిగి ఏం చేశాడు, స్నేహం కోసం ఎలాంటి త్యాగం చేశాడు అనేది సినిమా థీమ్ అనమాట. కానీ ఆ స్నేహం పాత్రలు పెద్ద కూడా మరింత ఎఫెక్టివ్ గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే కొంచెం బాగుండేది. అన్నట్టు కేజీఎఫ్, పోలియన్ సెల్వన్ సినిమాల మాదిరి ఇందులో కూడా లెక్కకు మించి అయితే చాలా పాత్రలు అయితే ఉంటాయి. అవి అర్థం చేసుకోవడానికి కొంచెం మీకు టైం పట్టొచ్చు. టెక్నికల్ పరంగా చూసుకుంటే వర్క్ అయితే చాలా బాగుందనే చెప్పొచ్చు. ఇక రవి బన్సూర్ సంగీతం సినిమాకి ప్లస్ అయింది. అదే విధంగా భువన్ గౌడ్ సినిమాటోగ్రఫీ అయితే సినిమాకి హైలైట్ గా ఉంటుంది. ఇక కెమెరామెన్ పనితీరు, సినిమాలోని నిర్మాత విజయ్ కిరందూర్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇక ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సలార్ చాలా బాగా అయితే ఆకట్టుకుంటుంది. ఇక ప్లే ఇంట్రెస్ట్ గా సాగుతూ గ్రాండ్ యాక్షన్ విజువల్స్ తో పాటు ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్షన్, ఇక మెయిన్ కథలోని యాక్షన్ అండ్ ఎమోషన్స్ కూడా చాలా బాగా అయితే వర్కౌట్ అయినాయి. సో మూవీ అయితే మాస్ ఆడియన్స్ కి అయితే ఇక ఫ్యాన్స్ ఎర్రెక్కి గొంతులేసేస్తారనమాట. అంతలా ఉన్నాయి అనమాట. ఫైటింగ్ సీన్స్ కావచ్చు, ఇంటర్వెల్ సీన్ కావచ్చు, ఇక ఫైనల్ కాన్ఫ్లిక్ట్ కావచ్చు, మొత్తం అంతా మామూలుగా అయితే లేదు. ఒక వండర్ విజువల్ లా ఉంటది. వేరే ప్రపంచంలో తీసుకెళ్ళినట్టు ఉంటది మన ప్రశాంత్ నీల్ అయితే. సో మూవీ అయితే చాలా గ్రాండియర్ గా అయితే ఉంటది. సో మీరే ఎంతమంది మూవీని చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.